ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గత 2 రోజుల నుంచి వడగళ్ల వాన, ఈదురు గాలులతో కూడినటువంటి వర్షం కురియడంతో మొక్కజొన్న పంట పూర్తిగా దెబ్బతింది. అలాగే జగిత్యాల, కొరుట్ల ప్రాంతాల్లో మామిడి తోటల్లో మామిడి పిందె నేల రాలింది. ఉదయం సైతం చిరుజల్లులు కురిశాయి. దీంతో అన్నదాత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ఆదుకోవాలి, ప్రభుత్వం యంత్రాంగం పరిశీలించి తమను ఆదుకోవాలని చెప్తున్నటువంటి పరిస్థితి. కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా, జగిత్యాల ఈ జిల్లాల్లోని పలు ప్రాంతాలు, ముఖ్యంగా వీనవంక మండలంలో ఉన్న పలు గ్రామాలు, కాలువ శ్రీరాంపూర్ మండలం, పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ మండలం, వెన్నంపల్లితో పాటు మరో కొన్ని గ్రామాల్లో సైతం ఇబ్బందికరమైన పరిస్థితి ఉందని రైతులు వాపోతున్నారు. మరొక వైపు జగిత్యాల జిల్లాకు వచ్చేసరికి రాయికల్, కొరుట్ల, మెట్పల్లి ప్రాంతాల్లో 2 రోజుల క్రితం నుంచి చిరు జల్లులు కాస్త ఈదురుగాలుగా మారాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో రైతన్న తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి. ఈరోజు మధ్యాహ్నం అంతా కూడా తీవ్రమైనటువంటి ఎండ ఉక్కపోతూ ఉంది. మళ్ళీ అలాంటి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండే అవకాశాలు ఉన్నాయి. చిరుజల్లులతో కూడినటువంటి వడగళ్ల వానగా మారేటువంటి పరిస్థితి ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. తగిన జాగ్రత్తలు సైతం తీసుకోవాల్సిందిగా సూచిస్తున్నటువంటి పరిస్థితి. నైట్ కొట్టిన వర్షానికి, అకాల వర్షానికి, గాడుపు దువారం, రాళ్ళ వర్షానికి మక్క పెరాలు మొత్తం నీటమట్టమై జల్లు గడ్డేసే టైంలో మొత్తం పడి నష్టపోవడం జరిగింది. ప్రభుత్వం దీన్ని వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలని రైతుల తరఫున కోరుకుంటున్నాం.